మీరు మహిళలకే హక్కు లేదన్నట్ట. ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు, రక్షణ ఉండదన్నట్ట. రోజు 4 మానవంగా జరుగుతున్నాయి బయట. వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారి చేష్టలు, పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా, దుర్మార్గుల్ని దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న వాళ్ళ సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తుల్ని అణిచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు వినిపించే పద్ధతుల్లో సబితక్క శాసనసభలో ప్రజెంట్ చేసింది. ఇది అసలు కారణం, అంతమించి ఏమీ లేదు. తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలే. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే, వ్యక్తిగత విమర్శలు చేయలే. తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా తులలే. నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, మహిళలకు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా. చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సబితక్క సుంతక్క చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే దాడికి వచ్చింది. ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి తెలంగాణ అక్క చెల్లెళ్ళు, తెలంగాణ ఆడపడుచులు గమనించాలి విషయాలు. ఇక వీళ్ళు సబితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలిన వాళ్ళు, ఈ లిల్లిపుట్లు కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు. ఏమిటికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దేనికి రా? కేసీఆర్ కావాలనా? వీరి కేసీఆర్ తరఫున సబితక్కకు 2 నిమిషాల సమయం వీరి చూస్తుంది. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన. ఒక ఊర కుక్కర్లాగా, పిచ్చి కుక్కర్లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన, మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది. 2 నిమిషాల సమయం ఇవ్వకుండా 2 గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు. సభా సమయం అవుతుంది. ఇక ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే 7 మంది మహిళా సభ్యులు. వాళ్ళ సమయం అడిగితేనే సభ వృధా అవుతుందా? చూస్తున్నారు లోకమంతా. నీ ముఖ్యమంత్రి, నీ అహంకార ధోరణి, నీ బలుపు ధోరణి గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అవాళ తుపాకులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు నువ్వు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళ ప్రజలు వేమన పద్యం గుర్తు చేసుకుంటున్నారు. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు. పైగా నిన్న ఇంకెంత దుర్మార్గం అంటే శాసనసభలో సమయం ఇవ్వలేదు. బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామనే ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం, ఒక చిల్లర ఎత్తుగడ. ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో.
ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని. మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకు అధికారం ఉంది కదా అని విరవీగుతున్నారు. పోలీసులను పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం, రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద పోలీసు, ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలా మంది పోయినారు. పోలీసులు, మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు. ప్రజలు మాత్రమే. ప్రజలు ఇచ్చిన అధికారంతో వచ్చిండ్రు. అది గుర్తుపెట్టుకోవాలి మొదలు.